నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా వస్తుందో చూద్దాము. ఫస్ట్ మనకి పార్ట్ ఏ ఉంటది, పార్ట్ బి ఉంటది ఈ క్వశ్చన్ పేపర్ లో. ఇది మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్. సో మనకి చూస్తే ఒక ఐడియా వస్తుంది ఎలా వస్తాయి బిట్స్ లో నుంచి, ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ అనేటివి ఎలా వస్తాయి అని చెప్పి ఒక ఐడియా వస్తుంది అని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ప్రీవియస్ ఏమైనా సబ్జెక్ట్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అవి కూడా నేను చెప్తాను. ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో మనకి పార్ట్ ఏలో అనేది ఎప్పుడన్నా బిట్స్ ఉంటాయి. సో పార్ట్ ఏలో ఏవైతే మనము లెసన్స్ లో నేర్చుకున్న ఎక్సర్సైజెస్ లో ఎగ్జాక్ట్ గా ఎలా ఉండే ఎక్సర్సైజెస్ లో అలానే ఎగ్జాక్ట్ గా ఆ బిట్ తీసుకుని వచ్చి ఇక్కడ ఇస్తారు. అలా అని చెప్పి పర్టికులర్ బిట్ లో నుంచి మొత్తం 10 కి 10 ఇవ్వరు. ఆ 10 లో నుంచి ఏదన్నా ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంటే 10 లో నుంచి ఏదన్నా ఒక్కటి మాత్రం ఒక బిట్ లో ఇస్తారు అలా. సో ఇప్పుడు పార్ట్ ఏలో మొత్తం బిట్స్ ఉంటాయి కదా, పార్ట్ బి లో ఏముంటాయని మీకు డౌట్ రావచ్చు. పార్ట్ బి లో మనకి మొత్తం క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇక్కడ పార్ట్ ఏ లో మనకి ఫస్ట్ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు అంటే, ఇక్కడ మీకు ఎలా డివైడ్ చేసినారంటే ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ అన్నారు. సో 5 క్వశ్చన్స్ అంటే ఎలా 1 2 3 4 5 ఇలా 5 క్వశ్చన్స్, 1 2 3 4 5 అలా కాదు. ఏవైతే మీకు ఇక్కడ నంబర్స్ ఉన్నాయో అలా 5 క్వశ్చన్స్ అని అంటున్నారు. లోపల ఉన్న బిట్స్ ని కౌంట్ చేసి 5 క్వశ్చన్స్ అనట్లేదు. సో అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఓన్లీ 1 2 3 4 5 రాసి 5 రాసేసి వచ్చినామని అట్లా అనుకోకండి. 5 క్వశ్చన్స్ అంటే ఇవి ఈ నంబర్స్ తో ఉన్న 5 క్వశ్చన్స్. పార్ట్ ఏ మనకి ఎంత 5 4s 20 మార్క్స్ అంటే మనకి ఈచ్ దాంట్లో ఎంత ఉంది 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అలా 5 రాస్తే మనకి ఎన్ని వస్తాయి 20 మార్క్స్ అనేటివి వస్తాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ బిట్ లో ఏమని ఇచ్చినారు, దిస్ ఈజ్ ఓల్డ్ న్యూస్. ఇవి మనకి సేమ్ ఏవైతే మన ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవే ఉంటాయి, మీరు ఒకసారి చూసుకోండి. సూరజ్ డాష్ గోయింగ్ టు పార్టీస్ విత్ హిస్ ఫ్రెండ్స్. Whom dash you meet this afternoon? Tsunami is a loan word from dash language. Next second. Answer as directed. Answer as directed అంటే మీకు అర్థం కాకపోవచ్చు. అంటే ఇక్కడ మనకి జస్ట్ ఇలా ఇచ్చినారు, దానికి ఏం చేయాలని చెప్పి వాళ్ళ క్వశ్చన్ పక్కన బ్రాకెట్ లో ఇచ్చినారు, అది చూసుకోండి. I could come along with you. ఇందులో ఏం చేయమంటున్నారు, ఐడెంటిఫై ద ఆక్సిలరీ వర్బ్. మోటల్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ డాష్ అండ్ డాష్ వర్డ్స్. మోటల్ అనే వర్డ్ ఏవేవి కంబైన్ చేస్తే వచ్చింది అని చెప్పి మీరు ఎప్పుడైతే మీ లెసన్ లో ఉన్న ఎక్సర్సైజెస్ చదువుతారో అప్పుడు మీకు ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే ఈజీగా అనిపిస్తుంది. నేను త్వరలో ఇంగ్లీష్ సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే మనకి ఇంగ్లీష్ లో ఉన్న లెసన్స్ గ్రామర్ ఉన్నాయో అవన్నీ నేను కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చూసుకుందాము. మనకి సెమ్ 1 లో కూడా ఇలానే ఉంటది. సో నేను సెమ్ 1 ఏవైతే సిలబస్ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేసినాను, అందులో కూడా ఇలానే వస్తాయి బిట్స్. సో అందుకే కొంచెం ఐడియా ఉంటుందని చెప్పి నా దగ్గర సెమ్ 2 ది క్వశ్చన్ పేపర్ ఉంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి. ఇక్కడ సి వేర్ డాష్ యూ సీ మై ఫోన్. షీ ఈజ్ యాజ్ స్లో యాజ్ టర్టిల్. ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఐడెంటిఫై ఇఫ్ ఆక్సిమోరాన్ ఆర్ హైపర్ బోలే. సో ఆక్సిమోరాన్ లేదా హైపర్ బోలే ఇందులో ఏముంది ఐడెంటిఫై చేయమంటున్నారు సెంటెన్స్ లో. నెక్స్ట్ ఐ డాష్ ఎంజాయ్డ్ ద మూవీ, ఇట్ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్. dash before it finishes. Combination of picture plus dash makes the word pixel. Barking dogs do not bite. Identify the non-finite verb. Non-finite verb అంటే ఏంటిదో ఇందులో ఉందంట సెంటెన్స్ లో, అది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నెక్స్ట్ 4th క్వశ్చన్, our eyes sparkled like diamond. ఇందులో సిమిలీ ఉందా, మెటఫర్ ఉందా, ఏ వర్డ్ ఉంది అది ఐడెంటిఫై చేయమంటున్నారు ఈ సెంటెన్స్ ని. నెక్స్ట్ ఐ డాష్ అ ఫిలిం బ్రాకెట్ లో వాచ్ వెన్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ. ఐ స్ట్రగుల్ టు అండర్స్టాండ్. ఇందులో ఇన్ఫైనైట్ వర్బ్ ఏది ఉందో అది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ద కార్ డాష్ ఆల్వేస్ బీన్ మై ఫేవరెట్. 5th క్వశ్చన్, ద డిజైన్ యాజ్ అన్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్. ఆక్సిమోరాన్ ఐడెంటిఫై చేయమంటున్నారు. హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ డాష్. యూజ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. టీచ్ కి ఏదైతే మనకి కరెక్ట్ వర్డ్ ఫార్మ్ సూటబుల్ అవుతుందో ఈ సెంటెన్స్ లో అది ఇక్కడ రాయమని అడుగుతున్నారు. నెక్స్ట్ మస్కిటో ఈజ్ అ వర్డ్ బారోడ్ ఇంటూ ఇంగ్లీష్ ఫ్రమ్ డాష్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ లో నుంచి మనకి మస్కిటో అనేది తీసుకోబడింది అని చెప్పి అడుగుతున్నారు. నెక్స్ట్ ఐ లవ్ ద సీ సైడ్ బట్ ఐ డాష్ నో హౌ టు స్విమ్. నెక్స్ట్ 6th క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అ సీక్వెన్స్. సో ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ని మనకి సెంటెన్సెస్ అనేటివి రివర్స్ చేసి ఇచ్చినారు, దాన్ని కరెక్ట్ ఫామ్ లో మనం రాయాలి. లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్ ఇది మనకి రాంగ్ ఆర్డర్ ఉంది. ఫర్ సపోజ్ మనకి రైట్ ఆర్డర్ అనేది ఏదో ఒకటి రాసుకుందాము. రైట్ ఆర్డర్ అనేది మనకి ఏంటిది డిసిబిఏ అనుకోండి,
రివర్స్ లో అనుకుందాము, కరెక్ట్ అది కాదు, బట్ ఏదో జనరల్ గా చెప్తున్నాను. ఇది మనకి రాంగ్ ఉన్నాయంట, జంబుల్డ్ ఉన్నాయంట, దాన్ని మనము కరెక్ట్ గా సెంటెన్స్ ఫామ్ అయ్యేలాగా రాయమంటున్నారు. అదే మీరు ఎగ్జామ్ లో ఎలా రాస్తారు దీన్ని, ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఎలా రాస్తారంటే, ఇప్పుడు మనకి కరెక్ట్ ఆర్డర్ ఏంటిది, డి అని చెప్పి సెంటెన్స్ రాయండి. నెక్స్ట్ సెకండ్ ఏది కరెక్ట్ అది రాయండి, మళ్ళీ నెక్స్ట్ ఏది కరెక్ట్ అది రాయండి, మళ్ళీ నెక్స్ట్ ఏది కరెక్ట్ అది రాయండి. ఇవి కరెక్ట్ ఆన్సర్స్ ఏం కాదు, నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవి ఇలా ఎగ్జాంపుల్ గా చెప్పినాను. సో ఇలా రాయాలి, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అవి లైన్ గా ఇలా రాసుకుంటూ సెంటెన్స్ అనేది ఫిల్ చేయాలి. నెక్స్ట్, రైట్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ యూ ఫాలో ఇన్ యువర్ డే టు డే లైఫ్ టు కీప్ అప్ విత్ యువర్ హోలిస్టిక్ హెల్త్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, ఇక్కడ మనకి ఏవైతే పైన ఇచ్చిన ఏదైతే గ్రామర్ పార్ట్ ఉందో అది మనం ఎక్సర్సైజెస్ నుంచి వస్తాయి కాబట్టి ఇది రాస్తే బెటర్. ఇప్పుడు ఇది మనం రాసినాం అనుకోండి, ఇది మనం రాస్తే ఒకవేళ మాక్సిమం మనం 1.5 పేజ్ నింపొచ్చు. ఆ 1.5 పేజ్ కి మనకి వాళ్ళు ఫుల్ మార్క్స్ కంపల్సరీగా వేయరు. ఎన్ని మనకి ఫుల్ మార్క్స్ అంటే 4 మార్క్స్ కదా, 3 మార్క్సే వేస్తారు, ఫుల్ మార్క్స్ అనేది వేయరు. సో బిట్స్ రాయడం అనేది కరెక్ట్, ఎందుకంటే మనం రాసింది కంపల్సరీగా కరెక్ట్ అవుతే మనకి కరెక్ట్ గా అక్కడ 1 మార్క్ అనేది పడుతుంది కదా. సో అలా మనం చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 4 వస్తాయి. సో ఇక్కడ అలా మీరు ఎంత ఎక్కువ రాసినా మ్యాటర్, ఎంత కరెక్ట్ గా రాసినా, ఎంత నీట్ గా రాసినా సరే 4 కి మనకి 3 లేకపోతే 3.5 వేస్తారు గానీ 4 కి 4 మాత్రం వేయరు. ఏదో రేర్ కేసెస్ లో 4 మాత్రం వేస్తారు. సో మాక్సిమం ఇవి రాయడానికి ప్రిఫర్ చేయండి, ఏదైతే గ్రామర్ ఉందో అది. లిస్ట్ అవుట్ సమ్ ఆఫ్ ది స్టెప్స్ ఇన్ రైటింగ్ అన్ ఎఫెక్టివ్ పారాగ్రాఫ్. సో ఇది కూడా రాయొచ్చు అంట. ఇవి కూడా మీకు సిలబస్ లో ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు జస్ట్ ప్యాటర్న్ చెప్తున్నా, ఒకసారి జస్ట్ చూసుకోండి. ఇలా ఇస్తారు బిట్స్ మీకు. నెక్స్ట్ పార్ట్ బి ఎలా ఉందో చూద్దాం. సో ఇది మనకి పార్ట్ బి. పార్ట్ బి లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 4, 9, 10, 11, 12. అందులో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంది. అంటే టోటల్ 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 లోకి వెళ్ళి మనం ఎనీ 4 రాయాలి. ఈచ్ కంటైన్ 15 మార్క్స్, టోటల్ 60 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చినారో చూద్దాము. వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది స్పీకర్ టువర్డ్స్ ద కటింగ్ డౌన్ ఆఫ్ ది బనియన్ ట్రీ? వాట్ లైన్స్ అండ్ వర్డ్స్ ఇన్ ద పోయం రివీల్ దిస్? Next, second question, write in your own words about the lawyer's attitude and feelings towards humanity at the end of his 15th year of confinement. What did he believe was wrong with the society? Next, 10th question, comment on the speaker's view of relationship between man and nature. Do you agree with the proverb, necessity is the mother of invention? How valid is it in the context of Sahasranamam essays? State some examples. Discuss 11th question. Discuss in detail about the central theme of the poem, A Different History. B. According to Morrison, how is the language looted and killed? What impact does the death of a language have on its users? Next, 12th one. Write a character sketch of a Lady Macbeth. Based on what you have read about G.B. Shaw, what progress could you trace in his development as a public speaker? సో ఇక్కడ మనకి ఇలా క్వశ్చన్స్ ఇచ్చినారు. ఈ క్వశ్చన్స్ మీకు లెసన్స్ లో ఉన్నవే ఉంటాయి, మీరు లెసన్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్స్ అనేటివి ఓన్ గా రాయొచ్చు. జస్ట్ మనం ఏదైతే పోయెట్ ఇంకా ఆథర్ ఇంట్రొడక్షన్ ఉందో అది మాత్రం నేర్చుకోవాలి. అది నేను చెప్తాను, మీరేం వరీ అవ్వకండి. లెసన్స్ ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు ఓన్ గా రాయొచ్చు. ఇవి మనకి క్వశ్చన్ ఆన్సర్స్. సో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏ మనకి ఎన్ని మార్క్స్? 20 మార్క్స్. పార్ట్ బి అనేది 60 మార్క్స్. సో పార్ట్ ఏ మనకి 20 మార్క్స్ కదా, టోటల్ 80 మార్క్స్. మిగతా 20 మార్క్స్ మీకు ఏదైతే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఉంటుందో అంటే కాలేజ్ సైడ్ నుంచి వాళ్ళు ఆ 20 మార్క్స్ అనేటివి వేస్తారు. ఇది మనకి సెమిస్టర్ 2 డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అనేది ఆల్ గ్రూప్స్, బిఏ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ వీళ్ళందరికీ ఇదే ప్యాటర్న్ ఉంటుంది, సేమ్ టు సేమ్. సో మీరు ఒకసారి చూసుకోండి, ఇలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.